ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో జగన్ తన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాల పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లుగా సమాచారం. పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు షెడ్యూల్ ఖరారు కానుంది. ఓటమికి గల కారణాలు అంతుచిక్కడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారిన తర్వాత పలు ప్రాంతాల్లో రాజకీయంగా దాడులు జరిగాయని అన్నారు. కాగా వైసీపీ కార్యకర్తలకు అండగా నిలవాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. ఇక మరోవైపు పార్టీ ఓటమిపై వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఓటమి కొత్త కాదని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. తాము 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నామనే విషయాన్ని గుర్తు చేశారు. ఎందువల్ల ఓడిపోయామో తెలుసుకుని లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్తామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. కేవలం నోటి దురుసు వల్లే ఇవాళ తాము ఓడిపోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు.